SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భిన్నత్వంలో ఏకత్వానికి కుంభమేళా ప్రతీక పీఎం మోదీ. ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన. ఢిల్లీకి చంద్రబాబు వెళ్తే రాష్ట్రానికి నిధులు, జగన్ వెళ్తే కేసుల పరిష్కారం. అనిత. $1,40,000 కోట్లు అప్పు చేసి ఎంపీకిన రేవంత్, కేటీఆర్. ప్రయాగ్రాజ్లో ప్రారంభమైన మహాకుంభమేళ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని ప్రధాని మోదీ అన్నారు. సమానత్వం, సామరస్యాల అసాధారణ సంగమమైన ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిందని చెప్పారు. ప్రపంచ దేశాల ప్రజలు ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్లో ప్రధాని ప్రసంగిస్తారు. అయితే ఈసారి 4వ ఆదివారం గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో 3వ ఆదివారమే ఆయన ఈ కార్యక్రమాన్ని 118వ ఎపిసోడ్లో ప్రసంగించారు. వేల ఏళ్లుగా కొనసాగుతున్న కుంభమేళాలో ఎక్కడ ధనిక పేద తారతమ్యం, కులాల పేరుతో వివక్షకు తావలేదని చెప్పారు. ఇటువంటి కుంభమేళాలు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఒకేలా ఉన్నాయన్నారు. ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్లో కుంభమేళాలు నిర్వహిస్తుంటే మరోవైపు దక్షిణాదిలో గోదావరి, కృష్ణా, నర్మదా, కావేరీ నదులకు పుష్కరాలు నిర్వహిస్తారని గుర్తు చేశారు. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. జ్యూరిట్ విమానాశ్రయం నుంచి హిల్టన్ హోటల్కి సీఎం చేరుకున్నారు. హిల్టన్ హోటల్లో ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్తో భేటీ అయ్యారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి బృందం సమావేశమైంది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తర్వాత తెలుగు కమ్యూనిటీ వారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఏపీ సీఎం పాల్గొననున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో జ్యూరీస్ నుంచి దావోస్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల సీఎంలు స్విట్జర్లాండ్ని జ్యూరిష్ ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్బాబు ఉన్నారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద నాయకులు అవుతారు, ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత మంచిదనుకోండి. కేటీఆర్. ఆంధ్రలో కూడా కేసీఆర్ ప్రెస్ మీట్లు చూస్తారు. కరోనా టైంలో కేసీఆర్ ప్రెస్ మీట్లకు ప్రజలు టీవీల ముందు కూర్చునేవాళ్ళు. కేటీఆర్ $1,40,000 కోట్లు అప్పు చేసి ఏం పీకినావు రేవంత్? ఒక్క కొత్త ఇటుక పెట్టినావా, కొత్త పైప్లను వేసినావా, ఇక కాలువ దవ్వినావా, ఒక కార్మికుడికి లాభం తెచ్చావా, ఒక ఆడబిడ్డకు 2,500 ఇచ్చావా, తులం బంగారం ఇచ్చావా, ఏం పీకినావు సంవత్సరంలో అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరి ఏం పీకినావు 1 ఇయర్లో? 7 గెలువైనా మరి $1,40,000 కోట్లు అడవేని. మనం అడగవలసింది గిది. నాయకత్వం విలువ, నాయకత్వ లక్షణాలు తెలుస్తాయి. కరోనా వచ్చింది. కరోనా వస్తే మీకు యాదుకుండాలి, క్రికెట్ మ్యాచ్కి ఎంతమంది అయితే టీవీల ముంగట కూర్చుంటారో కేసీఆర్ ప్రెస్ మీట్కి అట్లా కూర్చుంటారు మొత్తం టీవీల ముంగట. సార్ ఎప్పుడు మాట్లాడతాడు, ఏం చెప్తాడు, వినాలే, ధైర్యం వస్తుంది సార్ మాట వింటే. నేను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి టీవీల ముందు కూర్చుందరు. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మనోళ్ళే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలామంది ఫ్రెండ్స్ చెప్తుండే, ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ గారి మాట వినాలి, ఏం చెప్తాడో చూడాలి. ఎందుకు చెప్తున్నా, కరోనా కొత్త వాళ్ళను, గట్టిగా ఉన్న వాళ్ళను, కొట్లాడే పోరాట పటిమ ఉన్న వాళ్ళను, అంటే కేసులు పెట్టిండు, పీసులు పెట్టిండు అంటే భయపెట్టేళ్ళు అయితే వద్దు. భయపెట్టేవాళ్ళు ఇంట్లో ఉండుర్రి. కొట్లాడేటోళ్ళు, రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి, ముంగట నిలబడాలి. కేసులకు భయపడదు. కేసులకు భయపడితే మనమేం నాయకులే నాకు అర్థం కాదు. ఇంకొకటి చెప్తున్నా, ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు. ముందే చెప్తున్నాను, ఎవరెవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అవుతారు. కాబట్టి ఎన్ని ఎక్కువ కేసులు అయితే అంత మంచిది అనుకోవాలి. అర్థమైందా? కాబట్టి అట్లాంటి వాళ్ళు ముందుకు రండి. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 420 హామీలు ఏవైతున్నాయో 420 హామీలు యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం, ఎంబడబడదాం. ఈ 4 ఏళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టే బాధ్యత మా కార్మిక విభాగం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ. వెంకటరెడ్డి, నువ్వు ఒకసారి నియోజకవర్గంలో రైతుల దగ్గరికి సెక్యూరిటీ లేకుండా పోయినా నీ బట్టలు అలానే ఉంటాయో లేదో చూద్దాం. జిల్లాలో నువ్వు చేస్తున్న మోసాలకు, చెత్త పనులకు, వాళ్ళ చేతులకు చెప్పులకు ఎప్పుడో పనిచేద్దామని రైతాంగం ఎదురు చూస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నియోజకవర్గంలో ఏదైనా గ్రామానికి పోతావా, ఒక్కసారి రైతులతో మాట్లాడి మళ్ళీ వెనక్కిరా.
నీ బట్టలు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయని చూద్దాం. మీరు చేసిన చెత్త పనులకు, మీరు చేసిన చెత్త వాగ్దానాలకు, జిల్లాలో నువ్వు చేస్తున్న మోసానికి, నువ్వు చేస్తున్న ద్రోహానికి రైతాంగం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాళ్ళ చేతులకు చెప్పులకు పని చెప్దామా, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. కాళేశ్వరమే దిక్కైంది. నంది నారాయణపూర్ రిజర్వాయర్లో నీటిని నింపడానికి బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన నంది పంప్ హౌజే ఇప్పుడు దిక్కైంది. నంది నారాయణపూర్ రిజర్వాయర్లకు నంది పంప్ హౌజ్ నుంచి నీళ్లు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం, నంది మేడారంలోని నంది కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో నారాయణపూర్ రిజర్వాయర్కు ఎల్లంపల్లి నీటిని తరలించేందుకు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టులో నంది పంప్ హౌజ్ మోటార్లే దిక్కయ్యాయి. సీఎం చంద్రబాబు ఏపీ సర్కార్కు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించడం శుభపరిణామమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని సోమవారం కుటుంబ సమేతంగా ఆమె దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడారు. మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వవలసిందిగా పలువురు నేతల నుంచి వస్తున్న డిమాండ్లపై అనిత స్పందించారు. నుదుటిన రాసి ఉంటే ఏదైనా జరగవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నిసార్లు వచ్చినా కూడా ఒక కొత్త అనుభూతి అన్నది ఈ టెంపుల్ లో మనందరికీ కూడా కలిగే పరిస్థితి. ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, తెలుగు రాష్ట్రాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొకసారి ఆ స్వామి అనుగ్రహం వల్ల మనకు మొన్ననే తెలిసింది, మనందరికీ కూడా ఒక మంచి శుభవార్త. విశాఖ ఉక్కుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా 11,400 కోట్ల రూపాయలు విడుదల చేయడం అన్నది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి. లాస్ట్ 5 సంవత్సరాలు అసలు స్టీల్ ప్లాంట్ ఉంటుందా ఉండదా, ప్రైవేటైజేషన్ చేసేస్తారు, అమ్మేస్తారు, క్విడ్ ప్రోకో కింద వెళ్ళిపోద్ది అని రకరకాలైన ఆలోచనలో ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని నమ్ముకున్న ప్రజల్ని, అదేవిధంగా ఈ రోజు రక్షించుకోవాలన్న బాధ్యతతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు, ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ విజ్ఞప్తి మేరకు వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ రోజు సుమారుగా 11,400 కోట్ల రూపాయలని విశాఖ ఉక్కుకి ఈ రోజు మనం సహాయం చేయడం అనేది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర 2,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా ఈ రోజు వితిన్ 6 నెలల కాలంలోనే మనకి రావటం అన్నది కూడా చూస్తా ఉంటే మనకి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి ఎంత పెద్దపీట వేస్తుందో మనందరికీ అర్థం చేసుకోవచ్చు. మాట్లాడుకునే వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు. వాటిలన్నిటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పాదయాత్రలు చేశారు, మేము ఏమి చేయలేము అంటే లాస్ట్ మినిట్ తీసుకొచ్చి దాని గురించి రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది, ఎంపీల చేత రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది. అంటే కానీ వాళ్ళు ఎవరు చేయలేనిది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 6 నెలల కాలంలోనే మేము సుమారుగా 11,400 కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్ర సహాయం తీసుకురావడం అనేది మంచి పరిణామం. నేను మళ్ళీ చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వేరు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వేరు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తే ఆయన కేసులు ఒకటో వాయిదా పడడమో లేకపోతే కోర్టులు కొంచెం ఊరట కలిగించడమో జరిగేది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజలు కూడా వదిలేస్తున్నాయి. ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వితిన్ 10 days లో కంపల్సరీగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో ఒక ఫండ్ వస్తూనే ఉంది.
కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ విజ్ఞత కలిగిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరం కూడా అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఓవరాల్ గా పెట్టుబడులు వెల్లువ అనేది వస్తుంది. ఈ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది దావోస్ లో. ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రసంగించనున్నారు. అది ఒక మంచి అవకాశం కింద భావించాలి. ఇంతకు ముందు దావోస్ పర్యటన అంటే చలి ఎక్కువ ఉంటది అని చెప్పుకునే సందర్భాల నుంచి, మంత్రుల నుంచి ఈ రోజు దావోస్ పర్యటన అంటే ఎన్ని కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చామని గర్వంగా తలెత్తుకుని తిరిగి వచ్చి ప్రెస్ మీట్లు చెప్పుకునే స్థాయికి ఈ రోజు వచ్చిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి. కొకైన్ గానీ, గాంజా గానీ, డ్రగ్స్ గానీ ఏ విషయంలో కూడా టాలరేట్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 6 months లో విపరీతంగా మేము పట్టుకున్న వాటన్నిటిని కూడా కేసులు ఇప్పుడు రీసెంట్ గా చూస్తే పీడీ యాక్ట్ కూడా పెట్టున్నాం. గాంజా నిర్మూలించడంలో స్పెషల్ గా ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసుకుని ఓన్లీ గాంజా కాదు, గాంజా డ్రగ్స్ రెండింటికి కూడా ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ కూడా మొన్న అసెంబ్లీలో కూడా అది కూడా బిల్ కూడా పాస్ అయింది. ఎక్కడ కూడా ప్లాంటేషన్ అనేది జరగకుండా కూకట వేలతో పెగిలించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము పనిచేయడం. దిశా చట్టం ద్వారా మేము ఏదో చాలా ఏంటది సంథింగ్ మెరాకిల్స్ చేస్తున్నాము అన్నారు. దీనికి ఏంటంటే ప్రాపర్ వేలో పోలీస్ అన్న వాళ్ళు యాక్ట్ చేసి చార్జ్ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, చార్జ్ షీట్ సబ్మిట్ చేయడం కానీ, దాని ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేయడం. పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసిన లీగల్ గా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నిందితుడు అన్న వాడికి శిక్ష పడిద్ది. వాళ్ళ దిశా చట్టం 21 రోజులు అవన్నీ కూడా దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దాని గురించే దిశా చట్టం అనేది కూడా మరుగున పడిపోయిన పరిస్థితి ఉంది. మేము అవేమీ లేకుండానే ఈ రోజు త్వరితగతిన కేసెస్ అన్ని కూడా శిక్ష పడే పరిస్థితుల్లో మేము తీసుకొచ్చుకుంటున్నాం. ప్రైవేట్ ఇక్కడ నుదుటి మీద రాసి పెట్టింది ఎవడు కూడా తీయలేడు. ఆయన రాసి పెట్టిందేమో చూద్దాం. తిరుమల శ్రీవారిని డాకు మహారాజ్ చిత్ర బృందం దర్శించుకుంది. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం బయట వీరిద్దరితో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ డాకు మహారాజ్ చిత్రం గొప్ప విజయం సాధించిందని బాబీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి సినిమాకు స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీ అని తమనన్నారు. మరో నటుడు అశ్విన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నాడు. మహారాజ్ రిలీజ్ అయింది సంక్రాంతి Jan 12న. సో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు స్వామివారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి నేను, తమన్ గారు, రైటర్ చిత్రి, అశ్విన్ గారు అందరూ కలిసి రావడం జరిగింది. 2 ఏళ్ల క్రితం వాల్తేరు వీరైతే వచ్చాం. ఘన విజయాన్ని ఇచ్చారు స్వామివారు, అలానే ప్రేక్షకులు దేవుడు. సో ఈ సంవత్సరం కూడా అలానే బ్లాక్ బస్టర్ ఇచ్చిన అందరికీ టీం అందరితో థ్యాంక్ యూ సో మచ్. ఏడుపులవాడ వెంకటరమణ గోవింద గోవింద. నెక్స్ట్ ప్రస్తుతానికి దర్శనంతో సంతోషంగా ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళి అప్పుడు ప్లాన్ చేస్తాం. నేనేం చేస్తాను, ఫ్యాన్స్ దగ్గర నుంచి వచ్చిన ఒక ఇదన్నమాట. సో ఫీల్ గ్రేట్ అన్నమాట. చాలా థ్యాంక్ యూ. మాకే చాలా సంతోషంగా ఉంది బికాస్ బాలయ్య గారికి ఇంత పెద్ద హిట్ రావడం, అది మేము ఫస్ట్ నుంచే ఈ సినిమా పైన చాలా ఇది పెట్టుకున్నాం. బట్ ఇప్పుడు మీకు తెలుసు నాకు ఆయన అంత వెంకటేశ్వర స్వామి. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆయన ప్రేయర్స్ లేకుండా ఏం స్టార్ట్ చేయము. బట్ అన్నీ ఆయన వల్లే మొత్తం అంత సక్సెస్ ఉంటుంది. సో ఆ సక్సెస్ స్వామికి డెడికేట్ చేసి ఇంటి పైకప్పు మీద పడ్డ భారీ శాటిలైట్ భారీ శబ్దం రావడంతో భయోందనలకు గురైన స్థానికులు. కర్ణాటక బీదర్ జిల్లాలోని స్థానిక జలసింగి గ్రామంలో తెల్లవారుజామున ఓ ఇంటి పైకప్పు మీద పడ్డ భారీ శాటిలైట్ పేలడంతో బెలూన్, అందులో ఓ భారీ మెషిన్ ఉండడం, అలాగే రెడ్ లైట్ ఒకటి వెళ్తూ ఉండడంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు అందులో ఉన్న లెటర్ ద్వారా ఈ బెలూన్ను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హైదరాబాద్ నింగిలోకి వదిలినట్లు గుర్తించిన పోలీసులు బెలూన్ను వాతావరణంపై అధ్యయనం కోసం విడుదల చేశారని, దాని కారణంగా ఎలాంటి డ్యామేజ్ జరగలేదని తెలిపారు స్థానిక పోలీసులు. ಸರ್ ನಮ್ಮ ಹೆಣ್ಮಕ್ಳು భిన్నత్వంలో ఏకత్వానికి కుంభమేళా ప్రతీక పీఎం మోదీ. ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన. ఢిల్లీకి చంద్రబాబు వెళ్తే రాష్ట్రానికి నిధులు, జగన్ వెళ్తే కేసుల పరిష్కారం. అనిత.
1,40,000 కోట్లు అప్పు చేసి ఏం పీకినావు రేవంత్ కేటీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.